భారతీయ పురాణాల నిగూఢ లోకంలోకి స్వాగతం. కాల గమనంలో మరుగున పడిన అద్భుతమైన రహస్యాలు మీకోసం. విశ్వంలోని మొట్టమొదటి ఋషి అయిన మరీచి సృష్టికర్త బ్రహ్మదేవుని కంటి నుండి ఉద్భవించాడని, అతని తేజస్సు నుండే కాలచక్రం మొదలైందని పురాణాలు చెబుతాయి. శివుడు తన నెత్తిపై ధరించిన అర్ధచంద్రుడు కేవలం చంద్రుడు శాపం నుండి విముక్తి పొందిన ప్రతీక కాదని, అది సృష్టి, స్థితి, లయ అనే త్రిసూత్రాలకు మూలమైన సమయానికి అధిపతి అని కొన్ని తాంత్రిక గ్రంథాలు వివరిస్తాయి. రామాయణం లోలంకను దహనం చేసిన హనుమంతుడు తన తోక అగ్నితో నిండినప్పుడు అగ్నిదేవుడు అతనికి అజేయ అగ్నిమిత్ర అనే వరాన్నిచ్చాడని, దానివల్ల అగ్ని అతనికి ఎప్పటికీ హాని చేయదని కొన్ని అరుదైన గాథలు చెబుతాయి. గోదావరి నదికి త్రియంబక అనే మరొక పేరు ఉందని, అది శివుని త్రయంబక రూపంతో అనుసంధానించబడి 3 లోకాల పాపాలను కడిగివేసే శక్తిని కలిగి ఉందని కొన్ని ప్రాంతీయ పురాణాలు చెబుతాయి. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు ద్రౌపది తన జుట్టును దువ్వకుండా తన భర్తల శపథాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి రాత్రి దుర్గమ్మకు కేశ పూజ చేసిందని తక్కువ మందికి తెలుసు. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు ఆయనకు కాలచక్రం యొక్క పూర్తి జ్ఞానం లేదని విష్ణువు జోక్యంతోనే ఆయన కాలగమనాన్ని, దానిలోని రహస్యాలను అర్థం చేసుకున్నాడని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. కుబేరుడు తన సంపదలకు అధిపతి కావడానికి ముందు ఆయన ఒకసారి యక్షలోకంలోని రహస్య గుహలలో అదృశ్య వస్త్రాలను సృష్టించాడని, వాటిని ధరించిన వారికి అదృశ్య శక్తి లభిస్తుందని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి. విష్ణువు కూర్మ అవతారమెత్తినప్పుడు ఆయన కేవలం మందర పర్వతాన్ని మోయడమే కాకుండా సముద్ర గర్భంలో దాగి ఉన్న కాల బీజాలు, టైమ్ సీడ్స్ ను రక్షించాడని, అవి సృష్టికి పునరుజ్జీవనం కలిగించాయని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి. అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనకు ముందుగా పంచభూత ఆలయాలు అదృశ్య రూపంలో దర్శనమిచ్చాయని, ఆ తర్వాతే ఆయన వాటిని మానవాళి కోసం భౌతికంగా ప్రతిష్ఠించాడని కొన్ని తమిళ పురాణాలు చెబుతాయి. యమధర్మరాజు తన విధులను నిర్వర్తించేటప్పుడు ఆయనకు చిత్రగుప్తుడు మాత్రమే కాకుండా ధర్మదేవతలు అనే ఒక అదృశ్య సహాయక బృందం ఉంటుందని, వారు జీవుల కర్మలను సూక్ష్మంగా విశ్లేషిస్తారని పురాణాలు చెబుతాయి. ఈ రహస్యాలు లోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అపురూప ముత్యాల వలె వాటిని వెలికి తీసినప్పుడే వాటి అసలు కాంతి విశ్వమంతా ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.